హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో తమ్ముడు సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రావడం జరిగింది. అంటే తమ్ముడు అనగానే అప్పుడెప్పుడో మన పవన్ కళ్యాణ్ గారు తీసిన తమ్ముడు సినిమా కాదు, అది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ అన్నకు సంబంధించిన తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో ఇష్టపడే నితిన్ గారు సేమ్ అదే టైటిల్తో ఒక సినిమాని అయితే తీయడం జరిగింది. సో దిల్ రాజు గారి ప్రొడక్షన్లో, అలాగే డైరెక్టర్ వచ్చేసి వేణు శ్రీరామ్ గారు. సో సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు రావడం జరిగింది. ఇంతకుముందు దీనికి సంబంధించి ఇంకో ట్రైలర్ రావడం జరిగింది. అది దాదాపు 2 నిమిషాలు 38 సెకండ్లు ఉన్న ట్రైలర్ అప్పుడు రావడం జరిగింది. ఆ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండడం జరిగింది. సో ఈ రోజు ఒక ట్రైలర్ రావడం జరిగింది. ఇది 2 నిమిషాల 24 సెకండ్లో 26 సెకండ్లో ఉంది. దీనికి సంబంధించి కూడా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఈ ట్రైలర్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నితిన్ కి ఒక భారీ హిట్ అయితే పడబోతుంది. అది సింపుల్ గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే వేణు శ్రీరామ్ ఉన్నారో, వేణు శ్రీరామ్ ఇంతకుముందు అద్భుతమైన మూవీస్ అయితే తీయడం జరిగింది. ఆయన సమాజాన్ని ఉద్దేశిస్తూ అలాగే సామాజికంగా ఉపయోగపడే సినిమాలు ఎక్కువగా ఆయన తీయడం జరుగుతుంది. ఇంతకుముందు ఆయన తీసిన సినిమాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఓ మై ఫ్రెండ్. సో ఈ సినిమాలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కి మధ్య ఉండే బంధాన్ని అయితే చాలా సాలిడ్ గా చూపించడం జరిగింది. ఈ సినిమా అప్పట్లో వచ్చి ఈ సినిమా కూడా అదిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇద్దరు స్నేహితుల మధ్య బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి ఈ సినిమాలో ఆయన ఒక మంచి మెసేజ్ అయితే అప్పట్లో చాలా మంది ఫ్రెండ్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎంసీఏ, నానిగారు నటించిన ఎంసీఏ సినిమా. ఈ సినిమా కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్పి చాలా అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. వదినకి ఇంకా మరిదికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చాలా సాలిడ్ గా అయితే చూపించడం జరిగింది వేణు శ్రీరామ్ గారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వకీల్ సాబ్ సినిమా ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికీ తెలుసు. అలాగే వకీల్ సాబ్ సినిమాలో మనం చూసుకున్నట్టయితే అన్యాయానికి గురైన ఒక ఆడపిల్లలకు రక్షణగా అండగా వాళ్ళకి నిలబడి ఒక న్యాయవాదిగా తన పాత్రను ఆ సినిమాలో చాలా అద్భుతంగా అయితే క్రియేట్ చేయడం జరిగింది వేణు శ్రీరామ్ గారు. సో ఇందులో కూడా ఒక మంచి మెసేజ్, ఆడపిల్లలకి ఏమైనా ఆపదొస్తే ఖచ్చితంగా ముందుండాలని చెప్పి ఒక అద్భుతమైన మెసేజ్ ని వేణు శ్రీరామ్ గారు ఈ సినిమాలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా వేణు శ్రీరామ్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలు అన్ని కూడా సమాజానికి ఏదో ఉపయోగపడే విధంగా అయితే సినిమాలు తీయడం జరిగింది. అలాగే సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి, సమాజానికి ఒక మంచి సినిమాని చూపించాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఇంతకుముందు కూడా సినిమాలు తీయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా ప్రజెంట్ మనం చూస్తుంటే సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ కథ అయితే కనిపిస్తుంది. నితిన్ గారు ఒక అథ్లెటిక్ ఇందులో. అలాగే ఇక్కడ నితిన్ గారు అక్క క్యారెక్టర్ ని లయా గారు అయితే చాలా రోజుల తర్వాత ఆమె ఈ సినిమాలో రీ ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు ఎంసీఏలో కూడా చాలా రోజుల తర్వాత భూమిక గారు రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమాలో లయా గారిని తీసుకోవడం జరిగింది. ఒక అక్కకు ఒక తమ్ముడికి ఉండే బంధం ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు విడిపోయినా సరే ఖచ్చితంగా అక్కకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వస్తాను అనే ఒక పాత్రలో అయితే నితిన్ గారు కనిపించడం జరుగుతుంది. సో ఇది దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో వస్తుంది. సో ఇంతకుముందు చూపించిన సినిమాలు నాకు తెలిసి అన్ని కూడా ఒక ఓ మై ఫ్రెండ్ మినహా మిగతా వకీల్ సాబ్ ఎంసీఏ కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో రావడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన ట్రైలర్ 1 బాగుంది, ట్రైలర్ 2 అంతకంటే బాగుంది. సో ఫైనల్ గా సినిమా స్టోరీ ఏ విధంగా అనిపిస్తుంది అంటే వాళ్ళ అక్కకి ఏదో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చి అది సాల్వ్ చేయడానికి నితిన్ తిరిగి రావడం జరుగుతుంది. సో అది వాళ్ళ అక్క ప్రాబ్లం కాదు, ఊరి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ అక్క ఏదో ఊరు కోసం పోరాడడం జరుగుతుంది. సో వాళ్ళ అక్క ప్లేస్ ని తను తీసుకొని ఊళ్ళో ఆ సమస్యను, ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తాడన్నట్టు విధంగా మనకు ట్రైలర్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఈ లైనప్ తో అయితే సినిమా రావడం జరుగుతుంది. రెండు ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కాబట్టి ట్రైలర్ చూస్తేనే కొన్ని సార్లు మనకు సినిమా అర్థమైపోతుంది. సో ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమాతో నితిన్ గారు మళ్ళీ ఒక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటారని చూస్తుంటే మాత్రం మనకు అర్థమవుతుంది. మరి చూడాలి. ట్రైలర్ అయితే నేను చూడడం జరిగింది. నాకైతే ట్రైలర్ బాగా అనిపించింది. మరి మీకు నితిన్ గారికి సంబంధించిన తమ్ముడు మూవీ జూలై 4వ తారీఖున అయితే ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా. సో సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఎంత, ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అయిన విషయం కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా ఇదనమాట ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.